నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. వాము, ధనియాలు, జీలకర్ర రసం ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా ట్రై చేయండి. కొద్దిగా చింతపండు నీళ్ళలో నానబెట్టుకొని ఇలా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకును కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ చేసుకుని ఒక ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకొని టమాటాలు, పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసి మూత పెట్టి ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఉంచి అలాగే టమాటాలు మగ్గే వరకు ఇలాగ పొడి చేసుకోండి. కొద్దిగా వాము, జీలకర్ర, నా దగ్గర ధనియాల పొడి ఉంది, మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఉన్న ప్యాన్లో మనం పక్కన చింతపండు రసం వేసి మనం పక్కన పెట్టుకున్న పొడి, కొద్దిగా బెల్లం, కొద్దిగా దొడ్డుపు వేసి మరిగిస్తే వాము, ధనియాల, జీలకర్ర రసం